మొదటి రోజు ఏమీ లేదు, అంత శూన్యం ఉండగా దేవుడు మొట్టమొదట వెలుగు కలుగ చేశారండి. మొట్టమొదట దేవుడు వెలుగు కలుగ చేశారు. వెలుగు కలుగును గాక అని చెప్పగానే మొట్టమొదట వెలుగు కలిగింది. అలాగే రెండవ రోజు దేవుడు ఏం చేశారంటే, అంతా జలమయమై ఉండగా దేవుడు క్రింది జలములు మీది జలములు వేరుపరచి అందులో ఒక విశాలమును ఏర్పాటు చేసి ఆ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టారండి. ఇది రెండవ రోజు. మూడవ రోజు దేవుడు ఈ భూమికి ఒక రూపం అనేది లేకుండా, భూమి సరైనదిగా లేకుండా ఉన్నప్పుడు దానికి ఒక రూపాన్ని ఇచ్చి భూమిని తయారు చేసి ఆ భూమి మీద అనేక ఫలవృక్షాలని కూడా దేవుడు కలుగజేశారు. అది చూద్దాం ఇప్పుడు. చూస్తున్నట్టుగా దేవుడు భూమి, చెట్లు, అలాగే ఫలములు, వృక్షాలు మనం చూస్తున్నాము. నాలుగవ రోజు ఒక అద్భుతాన్ని తయారు చేశారండి దేవుడు. నాలుగవ రోజు ఆయన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తయారు చేశారు. సూర్యుడు, అలాగే చంద్రుడు, నక్షత్రాలు. ఐదవ రోజున నీటిలో చేపలు, నీటిలో సంచరించే జంతువులు, అలాగే ఆకాశంలో పక్షులని దేవుడు తయారు చేశారు. అది చూద్దాం ఇప్పుడు. నీటిలో సంచరించే ఇంకా మనం చూస్తాం కదండి, తాబేళ్లు, పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, అలాగే ఆకాశంలో రకరకాలైన పక్షులను దేవుడు ఐదవ రోజున తయారు చేశారు.
అలాగే ఆరో రోజున మొట్టమొదట తయారు చేసినవి ఏంటంటే ఈ భూమి మీద జంతువులు, మనం చూస్తాం కదండి, సాధు జంతువులు, క్రూర జంతువులు, అలాగే భూమి మీద ప్రాకే పురుగులు కూడా దేవుడు ఆరో రోజు మొట్టమొదటి తయారు చేసినవి ఇప్పుడు మనం చూస్తున్నాం. భూమి మీద జంతువులు ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, సింహము, ఏనుగు, కోతి, ర్యాబిట్ చూస్తున్నాం మనం. అలాగే పురుగులు కూడా, దోమను చూస్తున్నాం. సీతాకోక చిలుక, పూర్తవలేదండి. ఆరో రోజు మొట్టమొదట జంతువులను, పురుగులను, వీటన్నిటిని తయారు చేశాక ఇప్పుడు అసలైన సృష్టి మొదలైందండి. మొట్టమొదట దేవుడు ఆ మనిషికి కావలసినవన్నీ కూడా తయారు చేసి సృష్టించి మనిషి నివసించడానికి అనుకూలంగా అన్నీ చేసిన తరువాత ఆరవ రోజున ఆఖరును సృష్టించింది మనిషిని. అయితే ఈ సృష్టి అంతా కూడా, ఈ 6 రోజుల్లో చేసిన సృష్టి అంతా కూడా దేవుడు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని పలకగానే కలిగాయి. అయితే 6వ రోజు చేసిన సృష్టి అయిన మనిషిని మాత్రం, ఆఖరణ చేసిన మనిషిని మాత్రం ఆయన కలుగునుగాక అని పలకలేదు, కానీ ఆయన దేవుడే స్వయంగా తన చేతులతో నేలమట్టిని తీసి ఆ నేలమట్టికి ఒక రూపాన్ని ఇచ్చి ఒక మనిషిగా తయారు చేసి మనకి ఇప్పుడున్నట్టుగా కళ్ళు, ముక్కు, నోరు అందముగా అమర్చి బొమ్మని తయారు చేసుకుని దేవుడు ఎంతో సంతోషించి ఆ బొమ్మకి, మరి ఆ బొమ్మ అలా ఉంటే అది పనిచేయదు కదా, అందులో జీవం రావాలని చెప్పి ఆ బొమ్మకి నాసికా రంధ్రాల్లో తన ఊపిరిని ఊది, జాగ్రత్తగా ఆలకించండి, తన ఊపిరిని మనిషి యొక్క నాసికా రంధ్రాల్లో ఊది మనిషికి ఒక జీవాన్ని తయారు చేశారండి. అలా చేసి దేవుడు మొట్టమొదట సృష్టించిన మనిషి పేరు ఆదాము. మనిషిని తయారు చేశాక ఆయన ఎంతో సంతోషించారండి. మనిషిని తయారు చేసుకుని ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఒక మనిషిని తయారు చేసుకుని దేవుడు ఎంతగానో సంతోషించారు. ఈ 6 రోజులు సృష్టి తరువాత 7వ రోజున దేవుడు ఏమీ చేయలేదు, అది విశ్రాంతి దినముగా ప్రకటించబడిందండి. 7వ రోజు విశ్రాంతి దినము.